వెల్కమ్ చెప్పేస్తూ అంజీ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. మిస్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న కష్టపడ్డాం మేము ఈ సినిమా కోసం. అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తూ ఉంటే. ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి చాలా కష్టంగా ఉంటుంది, బిజినెస్ అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్లు రావాలంటే కనుక. అలాంటిది ఓన్లీ టీజర్ చూసే తమిళనాడు, కర్ణాటక నుంచి సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు సెల్వం గారు, సాయి గారు. వాళ్ళకి థ్యాంక్ యూ అండి. అండ్ ఇవన్నీ యాక్చువల్ డైరెక్టర్ గారు చెప్పాలి, కాకపోతే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా వర్క్ చేయడం చాలా హ్యాపీ అండి. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు చేస్తూ ఉంటాం చాలా, ఈ అనుభూతి వేరండి. ఒక ఫస్ట్ టైం ఒక స్క్రిప్ట్ నాగేష్ రెడ్డి గారు పంపించిన వెంటనే కథ వినేసి నేను వెంటనే ఆ నైట్ ఎప్పుడు 12 o'clock ఎప్పుడో మా వైఫ్ని నిద్రపోతుంటే లేపేసి చాలా అద్భుతమైన కథ విన్నాను. మన అదృష్టం ఈ సినిమా మనకు రావడం. వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది ప్రతిరోజు మేము లొకేషన్లో నాగేష్ రెడ్డి గారితో పనిచేస్తున్నందుకు. అలాగే ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి గెటప్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తూ ఉంటే ప్రతి షాట్ అండి మేము నిజంగా వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే అనిపించేది మాకు. మేము లైటింగ్ చేస్తున్నప్పుడు, ఫోకస్ తీసుకుంటున్నప్పుడు, షాట్ తీసినప్పుడు అంతా కూడా అంత అద్భుతంగా నటించారు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా లైవ్గా ఉంటారు సినిమాలో. మిడిల్ క్లాస్ వాళ్ళకి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందం ఉంటుందో, అలాగే ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి చూడంగానే నిజంగా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అంత ఒక పవర్ ఉన్న క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు. చాలా అద్భుతమైన సినిమా ఇది, అద్భుతమైన క్యారెక్టర్ది. అలాగే మా ఎవర్ గ్రీన్ ఎప్పుడు శ్రీకాంత్ గారి గురించి చెప్తూ ఉంటాను. చాలా కామ్ గోయింగ్ పర్సన్, సైలెంట్ పర్సన్. ఆయన సినిమాలో ఉంటారంటే ఆ క్యారెక్టర్లు ఉండిపోతారండి. ఎప్పుడు కూడా మన ఇంటి పక్కన ఉండే ఒక క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది సార్, అలాగా శ్రీకాంత్ గారి సినిమాలు కనిపిస్తారు. ఆయన శ్రీకాంత్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి మధ్యలో ఉండే సీక్వెన్స్ అన్నీ కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి. చాలా ఆనందపడతారు, మీరు ఎమోషన్ అవుతారు, చాలా ఫీల్ అవుతారు ఈ సీన్స్ చూస్తున్నప్పుడు అంతా కూడా. ఏంటి వెంకటేశ్వర స్వామి ఇలా కనిపిస్తే ఇలా ఒక భక్తుడు ఇలా డిస్కస్ చేస్తాడు ఆయనతో అని చెప్పేసి చాలా చిలిపిగా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు అన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఒక సీక్వెన్స్లో అయితే మేము ఎన్నిసార్లు చూసినా కూడా మాకు అలాగా టీర్స్ వచ్చినాయి. ఆయన రికార్డింగ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఎన్డీఏ చేస్తున్నప్పుడు కానివ్వండి, ప్రతిసారి ఒక సీక్వెన్స్ ఉంటుంది, చూస్తూ ఉంటాం మేము. ఎన్నిసార్లు చూసినా కూడా దానికి ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ ఇంట్రడక్షన్ అనేది సినిమా చాలా హైలైట్ అండి. ఆ హైలైట్ సీక్వెన్స్ సినిమాకి ఎప్పుడు ఒక ఏమంటారు, ఒక రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఆ సీక్వెన్స్ కోసం డెఫినెట్గా ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ వస్తారు అనుకుంటా ఉన్నాము. అలాగే సాయి కార్తిక్ గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. నేను సాయి కార్తిక్ గారు చాలా సినిమాలు వర్క్ చేశాము. నేను ఏకైకంగా ఆయన్ని మామ అని పిలుస్తాను, ఆయన నన్ను మామ అని పిలుస్తూ ఉంటారు. ఇద్దరిది అలాంటి ఒక రిలేషన్ మా ఇద్దరిది ఎప్పటి నుంచో. నేను ఫస్ట్ కెమెరామెన్గా వర్క్ చేసినప్పుడు సాయి కార్తిక్ గారు దాని మ్యూజిక్ డైరెక్టరు. సో అప్పటి నుంచి మా రిలేషన్ నడుస్తూ ఉంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. కెమెరామెన్గా ఒక 50 సినిమాలు చేసిన తర్వాత ఒక పిక్చర్కి నన్ను పిలిచేసి ఒక కథ చెప్పారు. సో మళ్ళీ నేను కెమెరామెన్గా చెప్తున్నారేమో అని చెప్పేసి ఆ కథ వినడం జరిగింది. కథ విన్న తర్వాత ఈ సినిమాకి నేను డైరెక్టర్ని కాదు, ఈ సినిమాకి నేను నీ కథని ఇస్తున్నాను, నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్తో అని చెప్పేసి ఒక బుజ్జి ఇలాంటి అద్భుతమైన సినిమాకి నన్ను డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అలాగే ఈ సినిమాకి నన్ను పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన లయ గారు కానివ్వండి, అదర్ ఆర్టిస్టులు మా ధనరాజ్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, మా ఫ్రెండ్ తను కానివ్వండి, కరుణతో చాలా సినిమాలు వర్క్ చేసాము. అలాగే ఆలీ గారితో చాలా సినిమా వర్క్ చేశాను. అలాగే అందరండి పేరు పేరున. మా ఇంటి ఆడపడుచు లాంటి అమ్మాయి లయ ఈ ఫంక్షన్లో తను లేకపోవడం చాలా బాధగా ఉంది మాకు. తను వేరే షూట్లో ఉండడం వల్ల రాలేకపోయింది. ఈ సినిమాలో అద్భుతంగా తను యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ చూసిన ప్రతి వాళ్ళు కూడా ఆడవాళ్ళు ఆవిడ క్యారెక్టర్ చూసి మురిసిపోతూ ఉంటారు. అలాంటి ఒక క్యారెక్టర్. ఎందుకంటే అలాగే మనం జనరల్గా తిడతా ఉంటాం కదా కోపం వచ్చినప్పుడు భార్యని. అలాగే శ్రీకాంత్ గారు ఆవిడని ఎన్నిసార్లు తిట్టారో. సినిమాలో యాక్చువల్గా చాలా తక్కువ ఉంటాయి కానీ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. డైరెక్టర్ గారు కొంచెం తగ్గించారు, ఎందుకులే అని చెప్పేసి. పాపం లయ ఫీల్ అయిద్దిలే తగ్గించారు. అలాగే ఎన్ని తిట్లు తిట్టారంటే ఆ తిట్లు ఎప్పుడు మేము వినలేదండి. యాక్చువల్గా మా వైఫ్కి నేను ట్రైలర్ చూపించాను. ఆ తిట్లకి చాలా ఆనందపడతా ఉంది, ఇలా కూడా తిట్టొచ్చా అని చెప్పేసి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. అలాగే మా చోటకే ప్రసాద్ గారు కానివ్వండి, ఆర్డెడ్ చిన్న గారు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమా జూలై 14 రిలీజ్ అవుతూ ఉంది, 17 రిలీజ్ అవుతూ ఉంది. అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇలాంటి ఒక సినిమాకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి.
ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ చందునూతి గారికి, అలాగే జీకే గారికి ధన్యవాదాలు. మళ్ళీ మీ కంపెనీలో వర్క్ చేయాలి, డైరెక్టర్ గారితో వర్క్ చేయాలనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజీ గారు. లయ గారు యాక్చువల్లీ బాదామిలో షూటింగ్లో ఉన్నందుకు రాలేదని